అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఇంగ్లీష్లో చాలా మంచి మాట ఉంటుంది, హీ డిడ్ నాట్ కమిట్ హిమ్సెల్ఫ్ టు దెమ్. వారిని నమ్మలేదు. ఎందుకు? దాని తర్వాత ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. ఏం ఎరిగినవాడంట? మనుషుని ఆంతర్యం ఎరిగినవాడంట. పైన భక్తి చూపిస్తే మన పాస్టర్ గారు చూసి నమ్మటానికి, పైన భక్తి చూపిస్తే మన సహోదరులుగా చూసి నమ్మటానికి. యేసుక్రీస్తు అంటే ఏం చేస్తున్నాడంటే హృదయాన్ని చూస్తున్నాడు, ఆంతర్యాన్ని చూస్తున్నాడు. ఆంతర్యం చూశాడు కాబట్టి ఆయన వారి వశం కాలేదు. ఏ విశ్వాసం మనలో ఉంటుంది? దేన్ని బట్టి దేవుని మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం? ఎంత లోతైన విశ్వాసం ఈరోజు మన క్రైస్తవులుగా ఉంటుంది? మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉండొచ్చు, చాలా మంచిదే. కానీ భక్తిలో స్పిరిచువాలిటీ ఒకటి ఉంటుంది, సూపర్ఫిషియల్నెస్ అనేది రెండు ఉంటాయి. స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికమైన భక్తి. సూపర్ఫిషియల్ భక్తి అంటే నువ్వు జస్ట్ నామకార్థమైన భక్తిని చూపించడం. ఏదో వేషం వేసుకుని, ఒక మాస్క్ వేసుకుని మనం ఏదో పైకి భక్తి పరులా కనిపించి లోపల మాత్రం వేరే మనిషిలాగా కలిగి ఉండటం. 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని, ఏంటంట? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఏం చేసుకోవాలి? మరి శోధించుకుంటున్నారు ఎప్పుడైనా? బైబిల్ చాలా బాగా చెప్తుంది ఏమనంటే, వీ షుడ్ ఇంట్రాస్పెక్ట్ ఎవ్రీ డే. పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం శోధన గురి చేసుకోవాలి. ఏంటి శోధన అంటే? ఏంటండి శోధన అంటే? పోలీస్ గారికి ఒక కేసు వచ్చింది అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఏం చేస్తారు? వాళ్ళు డీప్గా వెళ్ళి గుచ్చి ప్రశ్నలు వేసి శోధిస్తూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని ఏం చేయాలంటండి? మనలో మన మాట, మనకు అసలు అంత టైం ఉంటుందా? ఎంతసేపు మనం శోధించుకుంటాం చెప్పండి? వారం రోజుల టైంలో నువ్వు దేవుని దగ్గర అలోన్గా కూర్చుని, ఒంటరిగా కూర్చుని ఎంతసేపు నువ్వు పరిశీలన చేసుకుంటున్నావు? నేను చేసేది కరెక్టా లేదా? నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎంతసేపు మనం పరిశీలన చేసుకుంటున్నాం? దాని తర్వాత అంటాడు కదా, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా. ఏంటంట? భ్రష్టులు కాకుండానట్లు. ప్రతి ఒక్కరూ మనల్ని మనం శోధించుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనకి ఎంతసేపు ఏంటంటే పక్కన వాళ్ళని శోధిస్తానే ఉంటాం. ఈ వాట్సాప్లో ఎవరిని చూస్తాం? పక్కన వాళ్ళని శోధిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం పెట్టారు? వాళ్ళు ఎవరు ఏ స్టేటస్ పెట్టారు? ఏమి పెట్టారు? వాళ్ళు ఫోటో పెట్టారా? వీడియో పెట్టారా? ఎంతసేపు పక్కన వాళ్ళని శోధించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది ఏమనంటే, మిమ్మల్ని మీరు శోధించుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. పరీక్షించుకోవాలి. మనం మాట్లాడే మాట కరెక్ట్గా ఉంటుందా? ఆధ్యాత్మికంగా ఉంటుందా? దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటుందా? మన జీవితం దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటుందా? ప్రతి రోజు ప్రతి క్షణము మనల్ని బట్టి మనం